నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గంధవరం మండలం కేసరపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఎమ్మెల్యే డోలా శ్రీ బాలాంజనేయ స్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది. మనం చూసిపడి నుంచి విప్పంగా వీక్షించబోతున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు నిలువెత్తు న్యాయానికి నిలువుటద్దల్లాగా భాసిల్లేటువంటి స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారనేత ఇంత పెద్ద పండుగ పూర్తిగా అభినందనలతోటి కరతాళు కింజారపు అచ్చెన్నాయుడు గారు, సుపార్థ సారథి గారు ఈ వైపు మీరు చూడొచ్చు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లో జన్మించిన స్వామి విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతున్న ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2009 సార్వత్రిక ఎన్నికల్లో కొండెపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేశారు. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా ఆయన మాత్రం గెలుపొందారు. వైసీపీ అరాచకాలపై ఇటు క్షేత్రస్థాయిలోనూ, పార్టీ విప్గా అటు అసెంబ్లీలోనూ పోరు సాగించారు. ఈసారి విజయం సాధిస్తే మంత్రివర్గంలో చోటు ఖాయమన్న ప్రచారం తొలి నుంచే ఉంది. అందుకు అనుగుణంగానే మంత్రి ఆదిమూలపు సురేష్పై భారీ విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గౌరవనీయ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గొట్టిపాటి రవికుమార్ 10 నవంబర్ 1974లో జన్మించారు. గుంటూరులో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన 2009లో అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం కృష్ణమూర్తిపై 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. గొట్టిపాటి రవికుమార్ 2024లో టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పానెం హనిమిరెడ్డిపై 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. गौरवनीय गोट्टिपाटी रवि कुमार गारू గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గొట్టిపాటి రవికుమార్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒంగోలు మండల స్టాక్ పాయింట్ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కిట్లు చేరుకున్నాయి. గురువారం నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్టాక్ పాయింట్ పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకొని తమ ఇంటింటి ప్రకారం కిట్లు తీసుకెళ్లారు. ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పాఠశాలల వారీగా విద్యార్థుల కిట్ల తరలింపును పర్యవేక్షించారు.
ఒంగోలు మండల స్టాక్ పాయింట్కు తొలి విడతగా 70,189 పాఠ్యపుస్తకాలు, 50,000 నోట్ పుస్తకాలు, 7,540 బ్యాగులు, 4,928 బెల్టులు వచ్చాయి. వీటిని తీసుకునేందుకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇక్కడకు చేరుకొని ఇండింటి ప్రకారం తీసుకువెళ్లారు. అంతకు ముందుగా ఒంగోలు మండల స్టాక్ పాయింట్ వద్ద జరుగుతున్న విద్యార్థుల కిట్ల పంపిణీ జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పరిశీలించారు. స్టాక్ పాయింట్కు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు ఎన్ని వచ్చాయని మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కిట్లు తీసుకువెళ్లేందుకు వచ్చిన ప్రధానోపాధ్యాయులతో డిఈఓ సుభద్ర ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించేలా చూడాలని సూచించారు. మేడం కొంచెం వెనక్కి మేడం కొంచెం ముందుకు పోవాలి. ఈరోజు మండల స్టాక్ పాయింట్ టీఆర్ బాయ్స్ నుంచి పాఠశాల ప్రోత్సాహం సందర్భంగా ప్రధానోపాధ్యాయులందరినీ పిలిపించి పుస్తకాలు, నోట్బుక్స్, బెల్ట్, బ్యాగులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి మనకి ఈరోజు ఈ మండల పాయింట్ని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర గారు కూడా విజిట్ చేస్తున్నారు. చూసి వారు సూచనలు జారీ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఒంగోలు మండలానికి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ సుమారు 70,000 పుస్తకాలు, అలానే బ్యాగులు 7,540 బ్యాగులు, అట్లనే బెల్ట్లు 49 నంబర్ ఇవన్నీ కూడా డెలివరీకి రెడీగా ఉంది. డెలివరీ చేస్తూ ఉన్నాం. వాటితో పాటుగా ఒక 50,000 సుమారు నోట్బుక్స్ కూడా వచ్చింది. ఇవన్నింటినీ కూడా సాయంత్రానికల్లా కూడా పాఠశాలలకి ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్ళి రేపు మార్నింగు తల్లిదండ్రుల సమావేశం మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు రేపు సాయంత్రానికల్లా కూడా పిల్లవాడు ఖాళీ చేతులతో వస్తాడు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి. దానికి ప్రతి ఉపాధ్యాయుడు కూడా పాఠశాలలో సహకరించి ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ను ఒంగోలు సమీపంలోని త్రోవగంటు నుంచి మళ్లించారు. రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాల అన్నింటినీ చీరాల, మచిలీపట్నం వైపు మళ్లించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నగరంలోని కమ్మపాలెంలో 7, 8 డివిజన్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎల్ఈడి స్క్రీన్పై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టుకోనా రమణేనా అది పట్టుకో. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 7, 8 డివిజన్ల అధ్యక్షులు బైరపనేని తిరుమల చెన్నారెడ్డి రాంబాబు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని, అట్లాగే తెలుగుదేశం పార్టీకి మహాకూటమికి అఖండమైన మెజార్టీలు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారన్నారు. జిల్లాలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా నగర అభివృద్ధిలోనూ ముందుకు వెళతారని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకట రమణయ్య, 8వ డివిజన్ కార్పొరేటర్ ఓట్స్ వర్త్, దొండపాటి అనూష, సోదనగుంట లక్ష్మి, బైరపనేని తిరుమల, చెన్నారెడ్డి, ప్రసన్న, పుచ్చకాయల శైలజ, 7, 8 డివిజన్ల ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి శుభపరిణామమైన దినోత్సవం. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మా కమ్మపాలెంలో ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని అందరూ ఒక చోట చేరి ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రాం వీక్షించాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇలానే రాష్ట్రం బాగుండాలి. నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చెందిస్తారని మేము ఆశిస్తున్నాం. జై తెలుగుదేశం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన 7th డివిజన్ 8th డివిజన్ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7వ డివిజను 8వ డివిజను కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా గత 6 నెలల నుంచి కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ వైసీపీ యొక్క పాలన యొక్క అరిష్టాలన్నింటినీ తెలియజేసి మన ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి, ఇక్కడ అభివృద్ధి జరగడానికి చాలా విధంగా కృషి చేయడం జరిగింది. అందువల్ల అందరం కూడా అమరావతి పోయి మనం అక్కడ చూడలేం కాబట్టి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి పెట్టి ఈ 7, 8 డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉత్సవం సభ ఈరోజు జరుగుతూ ఉంది. దాన్ని వీక్షించేందుకు ప్రజలందరూ తహతహలాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కమ్మపాలెంలోని మన ఎన్టీ రామారావు బొమ్మ వద్ద 7, 8 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ, మహిళలందరూ కలిసి విచ్చేసి మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి అతనికి పూలమాలలో సత్కరించి తదుపరి మన కంపాలలో ఏర్పాటు చేసిన ఈ స్క్రీన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి మన మంత్రివర్గాలని సమావేశాలను చూడాలని చెప్పని తహతహలాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరికొన్ని గంటల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలను సిద్ధం చేస్తున్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దగ్గరుండి పాఠశాలను సన్నద్ధం చేస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదులను, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ఆర్ఓ ప్లాంట్లు, వాష్రూములను శుభ్రం చేస్తున్నారు.
విద్యార్థులకు సంబంధించిన ఆట స్థలాలను కూడా సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 1830 ప్రాథమిక పాఠశాలలు, 213 ప్రాథమికోన్నత పాఠశాలలు, 298 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు 500కు తగ్గకుండా మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అడ్మిషన్స్ పెరగడంతో పాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల మన్ననలు చూరగొనే విధంగా పాఠశాలను సన్నద్ధం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికోసం మా పాఠశాల పిల్లలందరూ రేపు పాఠశాలకు వస్తారు కాబట్టి దాన్ని రెడీ చేయడానికి ఈరోజు మేము అటెండర్స్ చేత స్వీపర్స్ చేత శుభ్రం చేయించాము. అన్నీ కూడా ప్యానల్ బోర్డ్స్ రెడీగా ఉన్నాయా లేదా రేపు పిల్లలకి మరి క్లాసెస్ చెప్పడానికి దాన్ని రెడీ చేసాం. అట్లనే ఆర్ఓ ప్లాంట్ వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నాము. దాన్ని నీట్గా శుభ్రం చేయించాం. అలానే మా ఆయా చేత బాత్రూమ్స్ అన్నీ గడిగించి రెడీ చేశాము. రేపటి నుంచి మరి ఆనందంగా మా పిల్లలు స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలని, పిల్లలు మంచి అడ్మిషన్స్ కూడా ఇప్పటి నుంచే నాకు సమ్మర్ హాలిడేస్లోనే ఒక 20 అడ్మిషన్స్ జరిగినాయి. తర్వాత ఇంకా కూడా చాలామంది ఫోన్లు చేసి మాకు సీట్ ఇవ్వాలండి, మాకు ఇంతగా సీట్ అని అడుగుతున్నారు. అందుకని కంపల్సరీ మాకు అడ్మిషన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఈ విద్యా సంవత్సరానికి మాకు ఈ అడ్మిషన్స్ మా స్ట్రెంత్ ప్రకారము ఇంకా అడ్మిషన్స్ కూడా పెరగవచ్చు. కాబట్టి మా విద్యాశాఖ మాకు ఇంకా పోస్టులు ఇచ్చి ఫుల్ఫిల్గా మాకు పోస్టులు ఇస్తే అన్ని సబ్జెక్టులోనూ కొరవగా ఉన్నారు. పోస్టులు ఇస్తే ఇంకా మేము మంచిగా విద్యను అందించి స్కూల్ని డెవలప్ చేసి పిల్లల ఉన్నతికి మా స్టాఫ్. యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని, మానసిక వికాసానికి యోగా దోహదపడుతుందని పతంజలి యోగా శిక్షకులు సీనియర్ డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. వేసవి సెలవులలో భాగంగా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న యోగా శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మారెడ్డి అంజిరెడ్డి, డీన్ డాక్టర్ డి వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించారు. యోగా ద్వారా అనేక రోగాలకు పులిస్టాప్ పెడుతున్నామని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. యోగా చేస్తున్న వారికి యోగాకు ముందు షుగర్ టెస్టు, యోగా చేసిన తర్వాత షుగర్ టెస్ట్ నిర్వహించి యోగా చేసిన అనంతరం షుగర్ లెవెల్స్ తగ్గినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. కాబట్టి దీనికి పైసా ఖర్చు లేదు. పొద్దున్నే పరగడుపున కొంతసేపు ప్రాణాయామాలు, యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళ కార్యక్రమం ఏంటి? ఇది చిన్నపిల్లలకు యోగా ప్రోగ్రాం పెట్టాం. సెలవుల్లో అయిపోయింది. ఇవాళ స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి ఈ రోజున వాలంటరీ ఫంక్షన్ చేసి వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఎంత బాగా నేర్చుకున్నారో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. కాబట్టి మీరంతా చూశారు, చాలా సంతోషం. మీరంతా ఇట్లా యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఆనందంగా 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నాతోటి మిడిల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఏడుకొండలరావు, ఆలపాటి ఏడుకొండలరావు గారు, ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన ఇచ్చారు. రెండో ఆయన మారెడ్డి అంజిరెడ్డి గారు చెప్పని ఆయన వైస్ ఛాన్సలర్ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, వారు కూడా చూడటానికి వచ్చారు. వారితో వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకొక ఆయన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గారు, ఆయన కూడా రాష్ట్రంలో వీరంతా వచ్చి
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రిమ్స్ వైద్యశాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంత్రుల జాబితా విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది. మంత్రివర్గంలో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారాకి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. 1 స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్,
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది. సీనియర్లు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించగా 3 మహిళలకు చోటు లభించింది. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి మరొకరికి, వయసుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం కల్పించారు. ఇక మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంతాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. कोनीदाला पवन कल्याण गारू నేను కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू మొత్తంగా జాబితాను పరిశీలిస్తే 10 మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వారిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. పయ్యావుల కేసు, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి 8 మంది పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫారూక్, ఆనం నారాయణ రెడ్డిలు కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా చేశారు. యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర వంటి పలువురు సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతాంగానికి ఎరువులు, విత్తనాలు వెంటనే సబ్సిడీపై సరఫరా చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు డిమాండ్ చేశారు. ఒంగోలులో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. మాదాల నారాయణ స్వామి భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇటీవల జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల ఫలితాలను సమీక్షించింది. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఓటమి చెందడంలో లేదా భారీగా సీట్లు తగ్గడంలో రైతాంగ ఉద్యమాల ప్రభావం స్పష్టంగా కనిపించిందని అన్నారు. పంజాబ్లో ఒక్క పార్లమెంట్ స్థానాన్ని గెలవలేకపోవడం, హర్యానాలో 5 స్థానాలను కోల్పోవడం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో సీట్లు తగ్గడం ఖచ్చితంగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే మోడీ ప్రయత్నాలకు రైతాంగ పోరాటాలు పెద్ద ఎదురు దెబ్బతీశాయని వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగినప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు, జగన్ ఓటమిలో రైతుల పాత్ర కూడా ప్రముఖంగా కనిపించిందని అన్నారు. నూతనంగా అధికారంలోకి వస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని 20,000 వెంటనే రైతాంగానికి అందజేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేశారు. సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాంచార్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి, మేకల ప్రసాద్, ఎన్ నాగరాజు, సిఎస్ సాగర్, సునీత తదితరులు పాల్గొన్నారు. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కనుక ప్రతి రైతు ఖాతాలో తక్షణమే 20,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి మా అఖిల భారత రైతు కూలీ సంఘం తీర్మానం చేసింది. అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ప్రభుత్వమే సబ్సిడీతో సప్లై చేయాలా. చాలా వరకు ఏం జరుగుతుందంటే నాణ్యత లేని విత్తనాలు ఇవ్వడం ద్వారా ఆ విత్తనాల మొలక మళ్ళీ రైతులు వచ్చేటప్పుడు విత్తనాలు లేక విత్తనాలు బ్లాక్ మార్కెట్కి తరలించి రైతులు చాలా అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది. కనుక విత్తనాలను బ్లాక్ మార్కెట్కి తరలకుండా ప్రభుత్వమే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి పోయి ఏ సీజన్లో ఏ రైతులు ఏ పంట వేయాలన్నది ఒక రికార్డు అగ్రికల్చరల్ ప్రభుత్వం దగ్గర ఒక రికార్డు అనేది ఉంది. దాని ప్రకారంగా రైతుకు విత్తనం కొరత లేకుండా చూడాలి. చాలా దగ్గరలో వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యాపారులు కుమ్మక్కై కృత్రిమంగా విత్తనాలను కొరత సృష్టిస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాల మీద ఆందోళన చేయాలని చెప్పి మా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం. జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాల ద్వారానే ఇక ఎవరితో సంబంధం లేకుండా నేను అధికారాన్ని రాగలుగుతానని భావించాడు. కానీ ఆయన అనుసరించినటువంటి కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రైతాంగం మీద కరెంట్ ఛార్జీలు పెంచడం, అలాగే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తానని చెప్పడం, భూమి టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చి రైతాంగ భూమికి ఒక గ్యారంటీ లేని ఒక అభద్రతా భావానికి గురి చేయడం, చెత్త పన్ను లేకపోతే ఇతర పన్నులు విపరీతంగా వేయడం, వీటన్నిటి పర్యవసానంగా ప్రజల్లో వచ్చిన ఒక తీవ్రమైన నిరసనని ఆయన గుర్తించకపోవడం, అలాగే ప్రజా వ్యతిరేక చర్యలు, ఇవన్నీ కూడా ఒక కారణంగా పనిచేసినాయి అనేది మేము భావిస్తా ఉన్నాం. నూతనంగా అధికారానికి వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ అవకాశం లభించింది. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన దానికి తిలోదకాలు ఇచ్చాడు. మన ప్రత్యేక హోదా సాధించుకుంటే మనకు అవకాశాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న కూడా మీరు మాట్లాడారు. అందుకని ప్రత్యేక హోదా సాధించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదాను సాధించుకోవడమే కాకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నిర్వాసితుల సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతాంగాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగ సమస్యల్ని వెంటనే వాళ్ళకి ఇస్తామన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా చాలా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ పొగాకు వీటి గిట్టుబాటు ధరలు భారీగా వచ్చినాయి అనే పేరుతోటి 25,000 30,000 కూడా కౌలుకు పోయిన పరిస్థితి ఉంది. కౌలు రైతులు చాలా తీవ్రమైన ఆందోళనకి ఒత్తిడికి గురవుతున్నారు. అందుకని కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా ప్రభుత్వం రైతులుగా గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం ఇవ్వాలని, వాళ్ళకి ఎరువులు విత్తనాలు నేరుగా వాళ్ళకే వచ్చే విధంగా చూడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా, అట్లాగే వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమకు ప్యాకేజీ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ వచ్చే వరకు కూడా ప్రజలు కూడా సంసిద్ధమై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భాగస్వామ్యంలో ఉంది కాబట్టి ఎన్డీఏలో వీళ్ళు కూడా ఒత్తిడి చేసి మోడీ గారి ద్వారా ఈ యొక్క హామీలను అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మా అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో గతంలో జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తితో మేము కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ విషయంలో కానీ, అట్లాగే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ, రైతాంగ సమస్యల విషయంలో కానీ, అట్లాగే విశాఖ ఉక్కు పరిస్థితి కానీ, ఇలాంటి సమస్యల పైన కూడా మేము పోరాటం చేయడం కోసం తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం స్పందించాలని చెప్పి, స్పందించే తక్షణమే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుండి పాఠశాలల ప్రగతిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం గురువారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సబ్జెక్టు టీచర్లకు పలు సూచనలు చేశారు. మండల స్టాక్ పాయింట్ నుండి స్టూడెంట్ కిట్లు అన్ని పాఠశాలలకు చేరుకున్నాయని, పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో విద్యార్థుల కిట్లు అందించాలని తెలిపారు. చేసుకోవడం కోసం గాను మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆల్ డివైఓస్ అండ్ ఎంఈఓస్, ఆల్ హెచ్ఎంస్ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా మా విద్యాశాఖ అందరం కూడా ఆనందోత్సవంలో ముందడుగు ఈ ఇయర్లో మనం ముందడుగు వేసే సందర్భంగా అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ చక్కగా మనం 24-25 విద్యా సంవత్సరానికి మన విద్యార్థులకి ప్రతి ఒక్క స్కూలు ఉన్నకి ఆహ్వానించే విధంగా చూసినట్టయితే మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు మనకి ముందుగానే ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూసినట్టయితే బిలో 5 years ఏజ్, ఒక 5 years ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఎక్కడా కూడా అడ్మిషన్ లేకుండా ఏ ఒక్క విద్యార్థి అన్ని రెడీ పెట్టి ఉంచాము. స్టూడెంట్ టీచర్స్ ఎంత హ్యాపీగా ముందుగా మళ్ళీ మనం విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనే విషయంలో చూసినట్టయితే మనకి లిప్పు అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే క్లాసులు స్టార్ట్ చేయమని ఇచ్చినటువంటి ఆదేశాలు మీకు ఈ విధంగా అందించడం జరుగుతుంది. అంటే మనకి ముందుగా మనకి ప్రిపరేషన్ అనేది ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఆ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం, సెకండ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లెవెల్లో చూడడం, అలా ప్రతి ఒక్క క్లాస్ వైజ్ చూసినట్టయితే లోయర్ క్లాస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళని సిద్ధపరిచే సమయం ఇచ్చారు. మరి మనకి ఇచ్చినటువంటి టైం టేబుల్ ఈ షెడ్యూల్ ప్రకారంగా చూసినట్టయితే ఈరోజు ప్రారంభించినప్పటికీ కూడా మరి 18వ తేదీ కల్లా మనకి ఉన్నటువంటి అన్నీ కూడా కిందికి పంపించాలి. మన పాయింట్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా స్కూల్ పాయింట్కి అందించడం కార్యక్రమం తీసుకున్నాం. అలాగే 22-23 తేదీల కల్లా మనకి స్టేట్ లెవెల్లో ఆల్ ఐటమ్స్ మనకు అందించగలమని తెలియజేశారు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా మనం విద్యా సంవత్సరానికి అవసరమైనటువంటి ప్రొవిజన్స్ స్టూడెంట్స్కి అందించడంలోనూ, ఆ విద్యార్థిని తల్లిదండ్రులని ప్రోత్సహించడంలోనూ, అదేవిధంగా స్కూల్స్ ఓపెనింగ్ అయిన వెంటనే పేరెంట్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, పేరెంట్స్ అందరి ద్వారా కూడా మనకి వచ్చినటువంటి
నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని మీడియా సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్వయంగా తిలకించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జిల్లా అధికారులు తిలకించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపట్టి రవికుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు వీక్షించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, డిటిసి సుచీల, డిపిఓ ఉషారాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, సైనిక సంక్షేమ అధికారిణి రజనీకుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అంజల, ఐసిడిఎస్ పీడీ మాధురి, హౌసింగ్ పీడీ పేరయ్య, ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు. నగరంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానాలను ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పఠాన్, అనీఫ్ ఖాన్, బాబు సాహెబ్, మహబూబ్ బాషా శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం వీలు కల్పించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు
విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఈ నెల 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన భవనంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రక్తదానం చేస్తారని తెలిపారు. జిల్లాలో కూడా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరాల్లో చేరి రక్తదానం చేయాలని ప్రకాష్ బాబు తెలిపారు. జిల్లాలోని రెడ్ క్రాస్ అనుబంధ సంస్థలు కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తదాన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. జూన్ 14వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రక్తదాతల దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా రెడ్ క్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా అనేక సార్లు రక్తదానం చేసి అలాగే రక్తదానాన్ని ప్రోత్సహించిన ఈ అనేక సంస్థలు, వ్యక్తుల్ని గౌరవించడం అనేది ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం. అందువలన యువత ముఖ్యంగా ముందుకొచ్చి రక్తదానంలో కార్యక్రమాల్లో పాల్గొనవలసింది. ముఖ్యంగా ఈ జూన్ 14వ తారీఖు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన దినోత్సవం కార్యక్రమాలు మనం నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల కాలంలో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాలేజీలు కానీ, మరి డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా సెలవులు అయిన కారణంగా మరి మాకందరికి కూడా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే వాటిలో ఎక్కువ మంది ఈ కాలేజీ విద్యార్థులు మాత్రమే. వాళ్ళు సెలవులు కావడంతో రక్తం అనేది దాని యొక్క నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే జనరల్గా సమ్మర్లో సర్జరీలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల రక్తం అవసరం కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క బ్యాలెన్స్ చేయడం కోసం మీ అందరూ కూడా ముందుకొచ్చి ఒంగోలు సొంతపేటలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వద్దకు వచ్చి మీ స్వచ్ఛందంగా రక్తదానం చేయవలసిందిగా అందరికీ పిలుపునిస్తున్నాం. అందరూ కూడా మంచి హృదయంతో మీ ఆరోగ్యం కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడేటువంటి ఈ రక్తదాన కార్యక్రమాలను పాల్గొని ఇలాంటి రక్తదాన దినోత్సవం లాంటి సందర్భంలో మిమ్మల్ని గుర్తించి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మిమ్మల్ని పురస్కారం అందజేయడం జరుగుతుంది. అందువలన ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రక్తదాతలకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా సంతపేటలోని శివం శరణాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలుత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో శివం సంచార వాహనం ద్వారా అనాథలకు అన్నదానం చేశారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. వేడుకలకు బీజేపీ మైనారిటీ మోర్చా సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫుల్లా బాషా, టీడీపీ నగర కార్యదర్శి దాయినేని ధర్మ, టీడీపీ నేత చౌదరి, సంఘ సేవకులు మారెల సుబ్బారావు, వడ్డెంపూడి సుజాత, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మండవ సుబ్బారావు, కంది మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సోదరు గారు మీరు పక్కన జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వం.
నీట్గా కట్ చేయించాలి మొక్కలు కట్టి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై డీజే జై డీజే జై డీజే నాయకత్వం. ఫోటోలు తీయాలంట 10 నిమిషాలు రాట అరేనా బయలుదేరి లైన్ నించోండి. ఇటు చూడు మాకులేండి, వాడు చూడు మాసేయద్దు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవాళ శివ ఫౌండేషన్ వారు 300 మంది నిరుపేదలకి భోజనాలు అయ్యి ఏర్పాటు చేయటం ఇవన్నీ చేయటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి దరిదాపు 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక గొప్ప అనుభవం ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసి అట్లాగే మన పిల్లలందరికీ ఐటీలో కానీ ఉద్యోగాలు ఇంకో విధంగా ఒక ఇదిగా ఉన్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, దానికి సంబంధించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని శివ ఫౌండేషన్ తరఫున శివం ఫౌండేషన్ తరఫున పెట్టుకోవటం చాలా ఆనందంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి జనార్దన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే రాష్ట్రంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం అందరికీ ఈ రాష్ట్రంలో గెలిచిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం. అట్లాగే శివ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కసారి వెళ్తే బాగుండు అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు మనసులో. ఈరోజు పిలిచినందుకు నన్ను మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా. అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకొని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మన ఆంధ్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇదే భాగస్వామ్యంలో ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని తెలియజేసుకుంటూ ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతమ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో శివం ఫౌండేషన్ తరఫున 300 మందికి మరి వాళ్ళు అన్నదానం చేశారు. మరొక మారు ఈ శివం ఫౌండేషన్ మరి ఈ ఫౌండేషన్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇక్కడ మన పెద్దల సమక్షంలో కేక్ కట్ చేయటం, అలానే 300 మంది పేదలకు అన్నదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం. అనుభవం కలిగినటువంటి నేత ఆంధ్రప్రదేశ్కి అవసరం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 93% సీట్లని ఒకే పార్టీకి ఇచ్చినటువంటి చరిత్రను సృష్టించడం అది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ ఈ విజయానికి కారకులైనటువంటి ఎన్డీఏ కూటమిలో సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బాబు గారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఆయన పరిపాలనలో మనకి ఒక రాజధాని అనేది ఏర్పరచుకొని మన జీవితాల్లో వెలుగులు నింపాలి. తర్వాత అలాగే ఆయనకి యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా ఆయనకి వెన్నుదన్ని ఉంటూ మంచి పాలన అందించాలి. అట్లాగే ఇక్కడ మన నియోజకవర్గ అసెంబ్లీ నాయకులు మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా చాలా కష్టపడ్డారు.
ఆయన కష్టానికి ఫలితంగా మంచి మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయన పరిపాలనలో మనం చాలా సుభిక్షంగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒంగోలు 1వ వేల కేంద్రంలో చేమకుర్తి నుంచి 1160 బేళ్లను వేలంలో నిలుపుగా 1085 బేళ్లు కొనుగోలు చేశారు. వేలంలో గరిష్ట ధర 330 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 304 రూపాయల 98 పైసలు లభించింది. వేలంలో 32 కంపెనీలు పాల్గొన్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పోయినప్పుడు ప్రేమను చూపించడం ఎందుకు, ఉన్నప్పుడే పలకరించి చూడు, బంధాలు బలంగా ఉంటాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.